అస్సలాముఅలైకుం నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు రాబియా ఫరు వీడియోస్. ఈరోజైతే హోటల్ స్టైల్లో పూరి అండ్ పూరీ కర్రీ అయితే నేను చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. అచ్చం మనకి హోటల్లో దొరికేలానే ఉంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా అయితే నేను వీడియోలో మీకు అన్నీ కూడా చూపించేస్తాను. స్కిప్ చేయకుండా అయితే నా వీడియోని అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ నేను 3 కప్పులు మైదా పిండికి ఒక పావు కప్పు నేను ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఇక్కడ సరిపోతుంది మనకి. అలాగే కొంచెం ఆయిల్ అండి. ఆయిల్తో మనం ఇలా సాఫ్ట్నెస్ అనేది వస్తుంది కదా, కొంచెం ఆయిల్ వేసుకొని అయితే పిండి మొత్తం ఒకసారి ఇలా అయితే కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే పిండి మొత్తం కలిపేసుకొని ఒక చిన్న గ్లాసులో అయితే నేను ఇక్కడ పాలు తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది కలుపుకుంటూ ఉండాలండి. పాలతో మనకి పూరీలు చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. కొంచెం కొంచెం ఇలా వేసుకొని కలుపుకోండి. అలాగే ఉట్టి పాలే కాదండి, వాటర్తో కూడా కలుపుకోవాలి. ఇక్కడైతే చూడండి, ఈ విధంగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే నేను పిండి కలిపేసుకున్నాను. ఇక్కడ ఈ పిండిని అయితే నేను ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అయితే పక్కన పెట్టేసుకొని ఈ లోపల కర్రీ కోసం కావాల్సినవన్నీ తీసేసుకుందాం. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు, అలాగే 3 బంగాళదుంపలు, 1 క్యారెట్, 2 పచ్చిమిరపకాయలు, హాఫ్ కప్ నేను ఇక్కడ బఠానీలు, కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ అన్నీ కూడా చాప్ చేసుకోవాలండి ఈ విధంగా. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ని అయితే లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయటం వలన వేరే వాళ్ళు కూడా నా ఛానల్ని అయితే చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. సపోర్ట్ చేయండి. హార్డ్ వర్క్ చేస్తున్నాను కాబట్టి రోజు కూడా ఎడిటింగ్ చేసి మొత్తం మీకు వరకు అయితే రోజు ఒక వీడియో అయితే తీసుకురావాలని అయితే నేను చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి, మిస్ కాకండి. మీరు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళు కూడా నా వీడియోస్ని చూడటానికి ఇష్టపడుతూ ఉంటారండి. ప్లీజ్ లైక్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ ఎలా అయితే చేసుకున్నారో అలాగే లైక్ కూడా చేస్తూ ఉండండి, మర్చిపోవద్దు. వీడియో అయితే మొత్తం కూడా కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా అయితే నేను అన్నీ కూడా చాప్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం మనకి హోటల్లో ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. తెలుగు అయితే బాగానే మాట్లాడుతున్నానని నాకు అనిపిస్తుందండి. అక్కడ కాకపోతే కొంచెం కొంచెంగా నత్తొచ్చేస్తుంది. ఒకేసారి ఫాస్ట్గా ఇంత అలవాటు లేదు కదా మాట్లాడటం. ఇప్పుడైతే నేను ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అనేది ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కట్ చేసుకున్న కూరగాయలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యారెట్, అలాగే పచ్చిమిరపకాయలు అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ లేదంటే స్కిప్ చేసేసుకొని అయితే బంగాళదుంపలు, ఉల్లిపాయలు వేసుకొని ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి టేస్ట్ అనేది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇందులో నేను సరిపడ సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని మనం ఈ విధంగా అయితే ఒక్కసారి స్పూన్ తోటి అన్నీ కలిపేసుకొని అయితే మూత అనేది పెట్టేసుకోవాలి. ఈ లోపల మనకి ఉడుకుతుంది కదండి ఇదంతా కూడా. ఈ లోపల ఉడికేసరికి మనం థిక్నెస్ కోసం అనేది నేను ఇక్కడ శనగపిండి తీసుకుంటున్నానండి. కొంచెం శనగపిండి 1.5 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని ఈ బ్యాటర్ అనేది మనం అందులో ఆ కర్రీలో వేసుకుంటే థిక్నెస్ అనేది మనకి కర్రీకి వచ్చేది. ఇలా శనగపిండితో అయితే థిక్నెస్ వస్తుందండి. అందరు చేస్తారు, ఎవరికి వాళ్ళు కొంచెం డిఫరెంట్గా అయితే కర్రీస్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే అచ్చం మనకి హోటల్లో కర్రీలానే ఉంటుందండి. మీకు కొంచెం అల్లం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా మనం ఆ వాటర్లోనే కొంచెం అల్లం వేసేసుకున్నా, అంటే ఇందులో కాదు, మనకు ఉడుకుతున్నప్పుడే కర్రీస్ అన్నీ కూరగాయలన్నీ ఉడుకుతున్నప్పుడే కొంచెం అల్లం ముక్క వేసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే యాడ్ చేయలేదండి. చూడండి, ఈ విధంగా అయితే కలిపేసుకుని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మొత్తం మన కూరగాయలు అనేవి అన్నీ ఉడికిపోయాయి కదా. ఇలా ఒక్కసారి పప్పు గుత్తితోటి మనం కొంచెం స్మాష్ చేసుకోవాలండి. అన్నీ కూడా ఇలా స్మాష్ చేసుకొని మీరు ఎక్కువ వాటర్ కొంచెం థిక్గా అనిపిస్తుందంటే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ పచ్చి బఠానీలు కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఇవి కూడా కొంచెం ఒక 2 నిమిషాలు మనకు ఉడికిన తర్వాత ఈ లోపల మనం బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండితోటి, అది కూడా మిక్స్ చేసుకుందాం. చూడండి, మొత్తం నేను ఇక్కడ బఠానీలు, కొత్తిమీర యాడ్ చేసేసాను. ఉడికింది నాకైతే. ఈ రకంగా మనకి అవి కూడా ఉడికిపోయిన తర్వాత ఈ బ్యాటర్ అనేది అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇందులో శనగపిండితోటి అయితే మంచి థిక్నెస్ అలాగే మంచి టేస్టీనెస్ కూడా వస్తుందండి. చూడండి, ఇలా యాడ్ చేసేసుకొని ఇందులో కొంచెం మళ్ళీ వాటర్ వేసుకొని అయితే ఒక 2 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలి. ఇలా థిక్గా అయిపోతుంది. మనం శనగపిండి వేసిన వెంటనే థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఉడకనిద్దాం కాసేపు. ఒక 2 నిమిషాల పాటు మనం అలానే స్టవ్ మీద పెట్టేసుకొని ఈ లోపల పోపు కోసం నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అలాగే శనగపప్పు, ఆవాలు, అలాగే సాయిపప్పు, కొంచెం జీలకర్ర అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. అలాగే 2 ఎండుమిరపకాయలు, ఇక్కడ కొంచెం ఇంగువ అయితే నేను యాడ్ చేశాను. కరివేపాకు లేదని నేను అక్కడ వేయలేదండి. మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది పోపులో. చూడండి, మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. పూరీకి కరెక్ట్గా ఈ కాంబినేషన్లో కర్రీ చేసుకుంటే సూపర్ టేస్ట్ని అయితే ఇస్తుందండి పూరీల్లో. ఈ లోపల అయితే మనకి బ్యాటర్ అనేది బాగా
నానింది కదా, ఈ లోపల నాకు ఎన్ని కావాలో ఇలా అయితే ఈ అడ్డంగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని వేరే వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. రోజు నేనైతే స్కిప్ చేయకుండా అయితే ఏదో ఒక వీడియో పెడుతూనే ఉన్నాను మీకోసం అయితే, మీరు చూస్తారని. అలాగే చూస్తూ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ అనేవి షేర్ చేయండి. అలాగే ఎండలు అనేసరికి ఎక్కువ మనకి బయట ఎండాకాలం అయితే అసలు వచ్చేసింది కదా, ఎండలు అనేవి ఎక్కువ ఉన్నాయి. మీ ఇంటి దగ్గర ఏమైనా జంతువులు వస్తున్నాయి అంటే కుక్కలు కానీ పిల్లులు అలాంటివి వస్తుంటాయి కదా, వాటి కోసం అనేసి కొంచెం ఒక బకెట్లో వాటర్ అయితే పెట్టేస్తూ ఉండండి. అవి తాగేస్తాయి, మనకు ఆ పుణ్యం అనేది దొరుకుతుంది కదా. లేదంటే మీ అపార్ట్మెంట్స్లో ఉంటున్నారంటే డెఫినెట్గా అక్కడైతే పక్షులు ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. అక్కడ కొంచెం గిన్నెలో వాటర్ అయితే పెట్టేయండి వాటి కోసం. ఇది చూడండి నా పూరీలు అనేవి ఎలా పొంగుతున్నాయో, సూపర్గా ఉన్నాయి కదండి. చూస్తుంటేనే పిల్లలంటే ఇష్టపడిన పిల్లలంటూ ఉండరు పూరీలు అనేసరికి. పెద్ద పని అని చాలా వరకు స్కిప్ చేస్తూ ఉంటారు. ఇలా చేసి పెడితే చాలా ఫాస్ట్గా అనేది అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. అలాగే నా కడాయి చూసి అయితే ఎవ్వరు ఏమనుకోదు, ఎందుకంటే నేను ఫ్రై కోసం ఎక్కువ ఇలానే వాడుతూ ఉంటాను. మళ్ళీ కొత్తవి పాడు చేసుకోవటం ఎందుకని చెప్పి. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది, పూరీ కూడా రెడీ అయిపోయింది.